నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ నేత గొల్లపల్లి విజయ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేసి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందకుండా చేస్తోందని ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించేందుకు తాము ఇందుకూరుపేట తహసీల్దార్ కార్యాలయానికి వెళితే ఉదయం 11:20 ఎంఆర్ఓతో సహా ఏ ఒక్క అధికారి గాని, చివరికి అటెండర్ గాని అందుబాటులో లేకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ బాధలను చెప్పుకోవడానికొస్తే కార్యాలయాన్ని ఇలా పూర్తిగా ఖాళీ చేసి వెళ్లడం అధికారుల నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందని, ఆఫీసులో ఎవ్వరూ లేకపోవడంతో కింద నుంచి వెళుతున్న మైపాడు వీఆర్ఓకు అర్జీ ఇవ్వగా ఆయన కూడా భయపడుతున్నారని మండిపడ్డారు. ఏ ప్రభుత్వమూ ఎల్లకాలమూ అధికారంలో ఉండదని అధికారులను హెచ్చరించిన ఆయన ఈ నిర్లక్ష్యంపై జిల్లా నాయకత్వంతో చర్చించి కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని, ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లయింది. ప్రజలకి ప్రజల సమస్యల్ని గాలి కుదిలేసి ప్రజలకి ఏ సంక్షేమ కార్యక్రమం అందకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే క్రమంలో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇలా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం చేసి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని మా రాష్ట్ర పార్టీ ఆదేశించింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని మేము రిప్రజెంటేషన్ అందించే క్రమంలో తహసీల్దార్ కార్యాలయం పోతే 11:20 ఒక్కరు కూడా ఆఫీస్లో లేరు. ఇదేదో ఉంది మంగళవారం విలేజ్ కాన్సెప్ట్ అని, ఇవాళ మంగళవారం కూడా కాదు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజా సమస్యల మీద ఎంఆర్ఓ గారికి నివేదిక రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి మేము వస్తే ఆఫీసులో ఒక్క అధికారి కూడా, కనీసం అటెండర్ కూడా లేకుండా చేశారు. అధికారులకు చెప్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు. ఎల్లకాలమే ఈ ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాలు మారుతుంటాయి. ప్రజలు పార్టీ తరపున ప్రజలు అర్జీలు ఇచ్చేటప్పుడు ఎంఆర్ఓ ఎవరు లేకున్నా కూడా ఆఫీసు కనీసం ఒక ఎవరిని కూడా లేకుండా చేయటం దుర్మార్గమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏమి అర్జీ తీసుకొని మేము చెప్పే సమస్యలని ఆ అర్జీ మూలకంలో ఇచ్చాం. అవి ప్రభుత్వానికి నివేదిక పంపేదానికి మీకు అభ్యంతరం ఏముంది? మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టరు కదా, ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారని ఎంఆర్ఓ గారిని, ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ని ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్ గారికి కూడా విన్నవిస్తాం. దీని మీద ఒక రిప్రజెంటేషన్ మా నాయకత్వం, మా ప్రసన్న కుమార్ రెడ్డి గారి జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఎంఆర్ఓ ఆఫీసులో కనీసం అర్జీ తీసుకోకుండా ఏం చేస్తున్నారని చెప్పి అటెండర్ను కూడా పెట్టరు. ఏం లేకుండా ఉండేలేకే మైపాడు వీఆర్ఓ కింద నుంచి పోతుంటే ఆయనకి ఇచ్చాం. ఆయన భయపడుతున్నాడు, నాకెందుకు సార్, నేను వీఆర్ఓగా వచ్చాను ఆఫీస్కి అని భయపడుతున్నాడు. ఇంత దుర్మార్గమా? ప్రజల సమస్యల మీద మేము ఒక అర్జీ ఇచ్చేదానికి కూడా ఎవరిని లేకుండా చేయటం కూడా దుర్మార్గమైన చర్య. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అర్జీలు ఇస్తాం, సమస్యల కోసం పోరాడతాం. మా సమస్యలు స్వీకరించి దానికి అధికారులు కూడా తీసుకోవాలా. కనుక ఇది మంచి పద్ధతి కాదు, ఈ పద్ధతి మానండి అని చెప్పుకోండి. ఓకే. No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please
subscribe SS News AP.